హైదరాబాద్ ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి కనిపిస్తోంది. పోలీసులు దోపిడీ దొంగలను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పటాన్చెరు సర్వీస్ రోడ్డుపై ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్నారు పోలీసులు. బైక్లపై పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఫేస్కు మాస్కులు వేసుకొని, తలపై క్యాప్ పెట్టుకొని, చేతులకు గ్లౌజులు వేసుకొని వారు ప్రయాణిస్తున్నారు. దొంగతనం చేసిన బైకులనే దోపిడీకి వాడినట్లుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నగరంలోని చందానగర్లో జరిగినటువంటి ఈ కాల్పుల కలకలాన్ని మనం చూసాం ఇప్పటికే. అయితే ప్రముఖ నగల దుకాణం ఖజానా జ్యువెలర్స్లో దొంగలు దోపిడీకి ప్రయత్నించారు. దొంగతనాన్ని ఆ సిబ్బంది అడ్డుకున్న నేపథ్యంలో వారి మీద కాల్పులు జరిపినటువంటి పరిణామాన్ని కూడా మనం చూసాం. షాప్లో ఉన్నటువంటి పలువురు సిబ్బంది మీద గాయాలు కూడా అయ్యాయి. ఈ కాల్పుల్లో పోలీసులు రంగప్రవేశంతో వారందరూ కూడా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. అయితే పోలీసులు అప్పటి నుంచి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ముందుగా మనం దొంగతనం జరిగినటువంటి ఆ ప్రాసెస్ను కూడా మనం క్లియర్గా చూసాం. సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయి ఉన్న విషయాన్ని కూడా చూస్తున్నాం. దుండగులు ముందుగా ఖజానా జ్యువెలర్స్ గేట్ సిబ్బందిని గాయపరిచి లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత షాప్ లోపల బంగారు ఆభరణాలకు సంబంధించి స్టాల్స్ అన్ని కూడా పగలగొట్టి ఎదురు తిరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద, లోపల ఉన్న వాళ్ళ మీద, అందరి మీద దాడులు చేసే ప్రయత్నం చేయడాన్ని కూడా మనం చూసాం. తుపాకీతో కాల్పులు జరిపారు. లాకర్ కీ ఇవ్వకపోవడంతో గన్ తీసుకొని బెదిరించారు. దుండగుల ముఠా అసిస్టెంట్ మేనేజర్పై కాల్పులు జరిపింది. అలాగే స్టాఫ్ సిబ్బంది ఒకరు పోలీసులకు కాల్ చేయగా వెంటనే వారు ఖజానా జ్యువెలర్స్ షాప్ దగ్గరికి చేరుకోవడం, వీళ్ళు పారిపోవడం, ఇవన్నీ మనం చూసాం. గ్యాంగ్లో మొత్తం 6 మంది సభ్యులు ఉన్నట్లుగా ముందుగానే సమాచారం అందింది. 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించారు. ఈ నేపథ్యంలో వారు 6గురిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిగా బైక్ల మీద ప్రయాణం చేస్తూ వారు పోలీసులకు దొరికారు. పోలీసులకు దొరికే టైంకే వాళ్ళందరూ కూడా ఫేస్కి మాస్కులు వేసుకొని, చేతులు గ్లౌజ్ వేసుకొని, క్యాప్స్ పెట్టుకొని, ఎవరు తమని గుర్తించకుండా జాగ్రత్త పడ్డట్లుగా తెలుస్తోంది. సినిమా పక్కీలో పగలు వచ్చి ఒక జ్యువెలరీ షాప్ని దోచేసే ప్రయత్నం చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత ప్లాన్ చేసుకున్నారో అనేది. తుపాకులతో లోపలికి రావడం, ఎదురు తిరిగిన వాళ్ళ మీద దాడులు చేయడం, కాల్పులు జరపడం. ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం గమనించవచ్చు. దే ఆర్ నాట్ హైలీ స్కిల్డ్. వాళ్ళ వేషధారణ చూసినా సరే, వాళ్ళు దొంగతనం చేయడానికి ప్రయత్నించినటువంటి తీరు చూసినా సరే, దే ఆర్ నాట్ హైలీ స్కిల్డ్ ఆర్ హైలీ ప్రాపర్ ప్లాన్డ్ కాదు అనేది మాత్రం అర్థమవుతుంది. అయితే తెగించి లోపలికి వచ్చారు ఎలాగైనా సరే దొంగతనాలు చేద్దామని. ఆ తర్వాత పారిపోతున్నటువంటి విధానం చూడొచ్చు. బైకుల మీద వెళ్తున్నారు, మాస్కులు పెట్టుకొని, క్యాప్ పెట్టుకొని, చేతులకు గ్లౌజులు వేసుకొని పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నట్లుగా వారిని తెలుస్తోంది. ఒకసారి శిల్పతో మాట్లాడదాం. డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికే వారిని పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఏం చర్యలు తీసుకోబోతున్నారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? రైట్, చందానగర్ ఖజానా జ్యువెలర్స్లో నిన్న ఒకవైపు పట్టపగలే ఇటు దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ కేసులో ప్రధానంగా పోలీసులు పురోగతి సాధించినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అక్కడ ఎవరైతే దోపిడీకి యత్నించినటువంటి 6 దొంగలు ప్రస్తుతం పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందుతుంది. ఆరుగురు కూడా 2 బైక్ల పైన వచ్చి మొత్తం కూడా మాస్క్ ధరించి, అనంతరం గ్లౌజులు ధరించి వాళ్ళు పారిపోతారు. టువర్డ్స్ బీదర్ వైపు వాళ్ళు పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. నిన్న ఉదయం 10:30 సమయంలో ఇటు చందానగర్లో ఉన్నటువంటి ఖజానా జ్యువెలర్స్లో ఒక్కసారిగా 6 దొంగలు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లాకర్ ఓపెన్ చేయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు నిర్వహించారు. వెంటనే పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈలోపే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి 10 కిలోల వెండిని వాళ్ళ వెంట తీసుకొని వెళ్ళారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళని పట్టుకునేందుకు కూడా వాళ్ళు చర్యలు చేపట్టారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే దాదాపు 100 సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకొని వాటి ఆధారంగా వాళ్ళని పట్టుకునేందుకు కూడా సహాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఈ దొంగలు కూడా అక్కడ రెక్కి నిర్వహించారు. దీనికి 2 రోజుల ముందు, ఏదైతే దొంగతనానికి 2 రోజుల ముందే అక్కడ రెక్కి నిర్వహించారు. పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్టు కూడా ఒకవైపు నిర్ధారణకు వచ్చారు. ఇంకోవైపు వాళ్ళపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా ఏంటి, అసలు వాళ్ళ చరిత్ర ఏంటి అని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ వాళ్ళు వాడినటువంటి ఏవైతే 2 బైకులు ఉన్నాయో 2 బైకులు కూడా దొంగతనం చేసినట్టు కూడా తెలుస్తుంది. వాటి నెంబర్ ప్లేట్ ఆధారంగా వాటిని కనుగొంటే అవి కూడా దొంగతనం చేశారు. దొంగతనం చేసిన బైక్లనే వాళ్ళు వాడినట్టు కూడా తెలుస్తుంది. ఇటు సైబరాబాద్ సిపి ఆదేశాలతో మొత్తం 10 బృందాలు ఏకకాలంలో 10 బృందాలు మొత్తం కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టి అందులో భాగంగా
వాళ్ళు టువర్డ్స్ బీదర్కు పారిపోతుండగా వాళ్ళని పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవైపు పటాన్ చెరువు సర్వీస్ రోడ్డు దగ్గర ముగ్గురిని పట్టుకుంటే ఇంకోవైపు సంగారెడ్డి దగ్గర మొత్తం ఆరుగురిని పట్టుకొని ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. వాళ్ళ వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి, గతంలో ఏమైనా కేసులు నమోదైనాయి అని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆరుగురు కూడా పోలీసు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు మొత్తం కూడా వాళ్ళపైన ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ఖజానా ఇంకా ఏమైనా గతంలో ఇలాంటి ఏమైనా చేశారా ఇవేనా అంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళపై ముమ్మరంగా చేస్తున్నారు. మొత్తం మీద జరిగినటువంటి 24 గంటల్లోనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఇప్పటికే చెప్పారు. సమాచారం అయితే అందుతుంది. దీనిపైన సిపి అఫీషియల్గా మాత్రం కాసేపట్లో అనౌన్స్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద నిన్న 10:30 సమయంలో పట్టపగలే ఒకవైపు లాకర్స్ ఓపెన్ చేయకపోవడంతో కాల్పులు చేశారు. కాల్పులు చేసిన అనంతరం అక్కడికి పోలీసులు చేరుకున్నారు. సంఘటన స్థలం చేరుకొని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అదేవిధంగా వాళ్ళు బీదర్ వైపు పారిపోతుండగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా వాళ్ళు మొత్తం కూడా మాస్క్ ధరించారు. ఇంకోవైపు గ్లౌజులు. సో వాటి ఆధారంగా పోలీసులు వాళ్ళని పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ ఆనవాళ్ళు లేకుండా వాళ్ళు కావాలనే ఈ ఏవైతే గ్లౌజులు కావచ్చు వీటినన్నింటిని కూడా ధరించి చేసినట్టు కూడా మొత్తం కూడా కొన్ని రోజుల ముందు అక్కడ రెక్కి కూడా నిర్వహించినట్లు కూడా ఒకవైపు సమాచారం అందుతుంది. రెక్కి నిర్వహించి అనంతరం వాళ్ళు షాప్ ఓపెన్ చేయగానే ఇదంతా చేసినట్టు కూడా ఒకవైపు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకు గతంలో ఏమేమి కేసులు ఉన్నాయి, మొత్తం కూడా వాళ్ళపైన ఎన్ని దోపిడీ కేసులు ఉన్నాయి కూడా ప్రస్తుతం అయితే వివరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారిని ఆరుగురిని కూడా అదుపులో తీసుకున్నట్లయితే తెలుస్తుంది. నందు రైట్, థ్యాంక్ యూ శిల్ప. కాకపోతే ఈ కేసు జరిగినప్పుడు, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ కేసు జరిగిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ఘటన చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఎక్కువగా పోలీసులను కష్టపెట్టేటువంటి కేసు కాదు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంటే దొంగతనం జరిగినటువంటి తీరు మనం చూడొచ్చు. దే ఆర్ నాట్ హైలీ స్కిల్డ్, అదొకటి మాత్రం క్లియర్గా చెప్పగలం. అంటే వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది ఖచ్చితంగా దే ఆర్ నాట్ హైలీ స్కిల్డ్. వాళ్ళు క్యారీ చేసినటువంటి వెపన్స్ మనం చూడొచ్చు. ఇవాళ రేపు మార్కెట్లో 10 కూడా తుపాకులు దొరుకుతున్నటువంటి పరిస్థితి, గన్స్ దొరుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దే ఆర్ నాట్ హైలీ స్కిల్డ్ అండ్ పోలీసులు ఈ కేసును చాలా ఈజీగా ఛేదించబోతున్నారు అనేది మనకి అర్థమైంది. కానీ చాలా కేసులు ఈ మధ్యలో సమాజంలో జరుగుతున్నటువంటి చాలా కేసులు సినిమాలను చూసో లేదంటే ఇంకెక్కడో ఏదో రిఫరెన్స్గా చూసి జరుగుతున్నవే మనం చూస్తున్నాం. వాటిని చూసి తొందరపడి ఇలాంటి ఏవో పిచ్చి పనులు చేసి ఎక్కడో చోట ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పనులు ఎవరో ఒకళ్ళు చేయడాన్ని కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఓవరాల్గా పోలీసులు ఇప్పటికైతే ఈ కేసును ఛేదించారు. ఆ తర్వాత